రైట్, ఒక్క నిమిషం మనతో పాటు సాయిబాబా గారు జాయిన్ అయ్యారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. సాయిబాబా గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సాయిబాబా గారు. ఓవరాల్ గా క్విక్ రెస్పాన్స్, ఇప్పుడే జాయిన్ అయ్యారు మీరు, ఎట్లా ఉంది బడ్జెట్? మీ ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటి? ఫస్ట్ బడ్జెట్ దేశంలో లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా కనపడుతుందండి. ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద, కామన్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ మీద దృష్టి పెట్టారు. మనకి ఇక్కడ చూసుకుంటే జల్ జీవన్ మిషన్ 2.0 ఎక్స్టెన్షన్ చేయటం కానీ, అదేవిధంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సపరేట్ అర్బన్ ఛాలెంజ్ అనే దాంట్లో కొంత ఇవ్వటం కానీ, ఇవాళ పాపులేషన్ అర్బన్ వైపు పెరుగుతూ ఉంది. దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కోసం కొంత ఫండ్స్ క్రియేట్ చేయటం, స్టేట్స్ని జల్ జీవన్ మిషన్ కానీ అర్బన్ ఇన్ఫ్రా కానీ ఇవ్వటం వల్ల రాష్ట్రాలకు కొంత ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఇది లాంగ్ టర్మ్ను దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన బడ్జెట్ లాగానే కనపడుతుంది. అట్లాగే వ్యవసాయాన్ని కూడా రైతులు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారనేది చూసుకొని స్టెబిలైజ్ చేయడం ఎకానమీని అనేటువంటి విషయం మీద కొంత ఫోకస్డ్ గా చేశారని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇప్పుడేమి ఎలక్షన్ ఇయర్ కాదు, ఇది ఇదేమో హడావుడికి ఇప్పటికిప్పుడేమి ఎన్నికల తాయిలాలు ప్రకటించాల్సిన అవసరం లేదు. కానీ మీరు అన్నట్టు ఓవరాల్గా ఎకానమీని స్టేబుల్ చేయాలి అనేటువంటి ఇష్యూ సెంట్రిక్గా మొత్తం వ్యవహారం నడిచిందా? ఇప్పుడు ఇందులో మురళి గారు, మనకి అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ జరిగితేనే ప్రస్తుతం ఉన్న స్పీడ్ని వీటిని అందుకోగలిగి ఉంటుంది. దానివల్లే తీసుకున్నారు. ఇప్పుడు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ పెంచటము, వీటన్నిటి వల్ల ఏంటంటే ప్రజల చేతిలో ఉన్న డబ్బు పెరుగుతుంది. అప్పుడు కన్జంప్షన్ లెవెల్ పెరుగుతాయి. కన్జంప్షన్ లెవెల్ పెరిగితే ఆటోమేటిక్గా వాటి మీద ఎక్కువ ఐటమ్స్ జిఎస్టీ పరిధిలోకి వచ్చి ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా కొంత జిఎస్టీ రూపంలో లోకల్ గవర్నమెంట్స్కి, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఆదాయం రావటం అంటూ జరుగుతుంది. సో ఇవన్నీ చూస్తే గవర్నమెంట్ల యొక్క స్టేట్ గవర్నమెంట్ని వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయటం లోకల్ బాడీస్లో, అట్లాగే లోకల్ బాడీస్కి కానీ ఈ జలజీవన మిషను, అట్లాగే రోడ్ ప్రాజెక్టులకి ఇట్లాంటి వాటికి డబ్బు ఎక్కువ ఇవ్వటం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఆటోమేటిక్గా రాష్ట్రాలకి కానీ చిన్న లోకల్ బాడీస్కి కానీ ఆదాయం పెరుగుతుంది. దానివల్ల స్ట్రెంగ్తన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది లాంగ్ టర్మ్లో దృష్టిలో పెట్టుకుని చేసిన బడ్జెటే కానీ ఎన్నికల బడ్జెట్ అనేది మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అదే విధంగా రైతులకున్న కష్టాలు కానీ, రైతుల యొక్క అవసరాలు కానీ కొంతవరకు గుర్తించినట్టుగా కూడా కనపడుతుంది. సాయిబాబు గారు, అసలు జిఎస్టీ వచ్చిన తర్వాత కొంత బడ్జెట్కి ఇంపార్టెన్స్ తగ్గింది. ఎందుకంటే పెరుగుదల తగ్గుదల అన్ని ఆ కరెక్షన్స్ అన్ని జిఎస్టీ కౌన్సిలే చూసుకుంటోంది అని చెప్పి చర్చ జరుగుతున్న సందర్భంలో జనం దగ్గర డబ్బు ఉండాలి, ఆ జనం డబ్బుని ఖర్చు పెట్టాలి అనేటువంటి ధోరణిలో ఈ మొత్తం వ్యవహారం నడిచింది అనుకోవచ్చా? 100% అండి. ఇప్పుడు కన్జంప్షన్ లెవెల్ పెంచడానికే పెరుగుతున్నారు. ఇప్పుడు మీకు ఎప్పుడైతే రోడ్డు ఫెసిలిటీ, లివింగ్ ఫెసిలిటీ ఇవన్నీ పెరిగినాయి అంటే వాళ్ళ ఊరికి మంచి రోడ్డు సౌకర్యం వచ్చిందంటే ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు, లేకపోతే ఉన్నదాన్ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటారు. అలాగే ఇవాళ పల్లెల్లో లేదంటే మంచినీటి సౌకర్యం కానీ, డ్రైనేజ్ సౌకర్యం కానీ లేదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జలజీవన మిషన్ కింద పెంచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే అక్కడ కూడా లివింగ్ కండిషన్స్ పెరిగితే స్పెండింగ్ కండిషన్స్ పెరుగుతాయండి. సో ఇవన్నీ కూడా ఒకదాని మీద డిపెండ్ అయ్యి ఉంది. కానీ మనకి టోటల్ మీద చూస్తే మాత్రం డెఫినెట్గా ఇది లాంగ్ టర్మ్ ఓరియంటెడ్ బడ్జెట్గానే మనం చెప్పాల్సిందేనండి.